Hi guys, welcome back to another video. So guys, ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే డీజే మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక చిన్న డ్రోన్ అయితే లాంచ్ చేసింది. ఆ డ్రోన్ ని 10 years కిడ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో రిమోట్ కంట్రోలర్ ఫ్రీ డ్రోన్ అన్నమాట. అది రిమోట్ ఉండదు, ఏం ఉండదు, జస్ట్ ఒక డ్రోన్ ఉంటుంది. ఆ డ్రోన్ తో మీరు ఎక్కడికి వెళ్ళినా ఫ్లై అయితే చేసుకోవచ్చు. ఆ డ్రోన్ పేరే డీజే నియో. ఫర్ ద ఫస్ట్ టైం డీజే మనకి 135 grams లో ఈ చిన్న డ్రోన్ అయితే తీసుకొచ్చింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే తక్కువ బడ్జెట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది అండ్ కంపాటబిలిటీ కూడా ఎక్కువ. దీన్ని ఆపరేట్ చేయాలంటే చాలా రిమోట్ కంట్రోలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ఈ డ్రోన్ గురించి కంప్లీట్ గా రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా విషయాలు అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడు మనము ఈ డీజే నియోని ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాము. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను, బట్ మీకు ఓవరాల్గా ఈ డీజే నియోలో ఏమేమి వస్తుందో మీకు కంప్లీట్గా మీకు అన్బాక్స్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫ్లైమోర్ కాంబో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఓపెన్ చేస్తే చిన్న డబ్బలా వస్తుంది. ఇందులో ఏంటంటే యాక్సెసరీస్ అయితే ఉంటుంది. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి వస్తుంది, టైప్ సి టు లైట్నింగ్ కేబుల్స్. సో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కేబుల్స్ అన్ని ఉన్నాయి అనమాట. టైప్ సి టు టైప్ సి డేటా ట్రాన్స్ఫర్ కి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. ప్రొపెల్లర్స్ ఏదైనా డ్యామేజ్ అయినా మార్చుకోవడానికి స్క్రూ డ్రైవర్ కూడా ఉంది. 2 ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ కూడా ఇచ్చారనమాట. 4 కూడా ఇవ్వలేదు, జస్ట్ 2 ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్. సో ఈ బ్యాటరీ ఛార్జింగ్ హబ్ లో 3 బ్యాటరీస్ వస్తుంది. ఒక బ్యాటరీ ఆల్రెడీ డ్రోన్ కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇది డీజే నియో. సో ఇది ఫస్ట్ జనరేషన్ నియో అనమాట. మెయిన్ కంట్రోలర్ అయితే వస్తుంది. ఇది RC-N3 రిమోట్ కంట్రోలర్. RC-N3 రిమోట్ కంట్రోలర్. సో ఇది మనం ఇక్కడ ఫోన్ అటాచ్ చేసుకొని యూజ్ చేయాలి. సేమ్ ఇక్కడ చూస్తే ఈ డయల్ ఇదంతా మనకి డీజే RC2 రిమోట్ కంట్రోలర్ ఉంది కదా, సేమ్ దానిలానే అనిపించింది నాకు ఫీల్. అంతేకాదు దీంట్లో ఇంకేం లేదు. అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఉంది. సో యూజర్ మాన్యువల్ తో పాటు ఏమొచ్చిందంటే ఈ యూజర్ మాన్యువల్ లో స్టిక్కర్స్ కూడా వస్తుంది. సో దీంట్లో మనకి ఇవే వస్తుంది. కావాలంటే స్టాండ్ అలోన్ ఒక డ్రోన్ ఉంటుంది. ఆ డ్రోన్ మన దగ్గర అయితే అవైలబుల్ లేదు, కావాలంటే అది తీసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నియో డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇప్పటి వరకు డీజే తీసుకొచ్చిన డ్రోన్స్ లలో ఇది చాలా లైట్ వెయిట్ డ్రోన్. 135 grams అయితే ఉంటుంది. పాకెట్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో అంత లైట్ వెయిట్ అయితే ఉంటుంది. 2 వైపులా ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే ఉన్నది. ఏదైనా క్రాష్ అయినా దీంట్లోకి ఏం వెళ్ళదు, వెనకాల నుంచి క్రాష్ అయినా కూడా ఏం వెళ్ళదు అనమాట. ఒకవేళ మీరు అవటా చూసుకుంటే అవటా ఫుల్ ఓపెన్ ఉంటుంది. అవటా క్రాష్ అవుతే ఏమవుతుందంటే ప్రొపెల్లర్స్ అనేది విరిగిపోతుంది అనమాట. దీంట్లో ప్రొపెల్లర్స్ అనేది విరగవు. సో ఈ గింబల్ గురించి అయితే మాట్లాడదాము. సింగిల్ యాక్సిస్ మెకానికల్ గింబల్ అనమాట. ఇది ఓన్లీ టిల్ట్ లానే వర్క్ అవుతుంది. సో దీని కంట్రోలబుల్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే -90 degrees నుంచి 60 degrees అయితే అప్ వెళ్తుంది అనమాట. సెన్సార్ వచ్చేసరికి 1/2 inch ఇమేజ్ సెన్సార్ అయితే ఉంటుంది. 2.8 అపేచర్ అయితే ఉంటుంది. సో దీని ఈక్వివలెంట్ వచ్చేసరికి 14 mm ఈక్వివలెంట్ ఉంటుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి 117 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది. ఇది కొంచెం మనకి నారో ఇష్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అవటా చూసుకుంటే 155 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది. సో అది మనకి చాలా వైడ్ అయితే వస్తుంది అనమాట, అల్ట్రా వైడ్. దీంట్లో మనకి అల్ట్రా వైడ్ అయితే ఉండదు, జస్ట్ మనం వైడ్ లో షూట్ చేసుకోవచ్చు. 12 మెగాపిక్సెల్ ఫోటోస్ అయితే తీస్తుంది. ఇది రాలో ఫోటోస్ తీయదు, ఓన్లీ JPG ఫార్మాట్ లోనే ఫోటోస్ తీస్తుంది. 4:3, 16:9 ఈ 2 ఫార్మాట్స్ లో మనకి ఫోటోస్ అయితే తీస్తుంది అనమాట. రా సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది, కలర్ గ్రేడ్ కూడా చేసుకునే వాళ్ళం అనమాట. ఇది JPG ఫార్మాట్ కాబట్టి కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి అయితే ఏముండదు. స్టాండర్డ్ గా ఏదైతే ఫోటో తీస్తుందో అదే ఫోటోని మనం యూజ్ చేసుకోవచ్చు. చిన్న కలర్ కరెక్షన్ చేసుకుంటాం, అంత మించి ఇంకేం ఉండదు. వీడియో రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే చాలా చిన్న డ్రోన్, కాకపోతే దీని వీడియో రెజల్యూషన్ మాత్రం చాలా పెద్దది. 4K 30 FPS లో మనము వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. HDR లాంటివి అయితే ఏం లేవు అనమాట. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ మనం స్లో మోషన్ చేసుకుంటే 60 FPS ఇచ్చినా బాగుండేది అనిపించింది. 60 FPS లో షూట్ చేయాలంటే డౌన్ గ్రేడ్ అయితే చేయాలన్నమాట. అది 1080p 50 FPS కానీ 60 FPS లో మనము షూట్ అయితే చేసుకోవచ్చు దీంట్లో నియోలో. 4K లో మాత్రం 60 FPS అస్సలేదు,
ఓన్లీ 30 FPS కే మన లిమిట్ అయితే ఉంది. SD కార్డ్ స్లాట్ అయితే లేదు, ఒకటి ఒక పోర్ట్ ఉంది, అది టైప్ సి పోర్ట్, బ్యాక్ సైడ్ ఉంటుంది. పోర్ట్ దేనికంటే ఇక్కడ ఉన్న బ్యాటరీని చార్జ్ చేసుకోవడానికి. ఎట్ ది సేమ్ టైమ్ మీరు దీంట్లో ఫుటేజ్ తీస్తారు కదా, ఆ ఫుటేజ్ మీరు సిస్టమ్ లోకి లేదంటే మీ ఫోన్ లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్ అయితే యూజ్ అవుతుంది. 22 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. ఆ ఇంటర్నల్ స్టోరేజ్ మనకి ఎంత వరకు షూట్ చేస్తుంది అంటే 4K 30 FPS వీడియో మనకి 40 minutes వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. 1080p 60 FPS వీడియో మనకి 55 minutes వరకు వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. DJI Neo బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాము. బ్యాటరీ వెయిట్ వచ్చేసరికి 45 grams అయితే ఉంటుంది. 1445 mAh అయితే ఉంటుంది అనమాట. చాలా చిన్న బ్యాటరీ. 18 minutes అయితే మనకి అప్రాక్స్ ఫ్లైట్ టైం అయితే వస్తుంది. ప్రొపెల్లర్ గార్డ్స్ పెట్టుకొని మనం యూస్ చేస్తే 17 minutes అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ DJI అయితే చెప్పేదన్నమాట. మనం యూస్ చేసే వాటికి మనకి ఎంత వస్తుంది అంటే 13 to 14 minutes వరకు మ్యాక్స్ ఫ్లైట్ టైం అయితే వస్తుంది అనమాట. మీరు హెవీ విండ్ లో యూస్ చేస్తే 10 minutes 12 minutes వస్తుంది. సో గైస్ ఫస్ట్ టైం DJI ఒక మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ ఛార్జింగ్ హబ్ లో 3 బ్యాటరీస్ ఎట్ ఏ టైం అయితే ఛార్జ్ అవుతుంది. 65 watt ఛార్జర్ యూస్ చేసి దీన్ని ఛార్జ్ చేస్తే 3 బ్యాటరీలు ఒకటేసారి ఛార్జ్ అవుతుంది అనమాట. ఇది దీంట్లో బెస్ట్ ఫీచర్. 0 నుంచి 100% 60 minutes లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ లో బ్యాటరీ పెట్టి ఛార్జ్ చేస్తే 50 minutes లో ఫుల్ అయిపోతుంది అనమాట. పవర్ అక్యుములేషన్ మోడ్ దీంట్లో అయితే ఇవ్వలేదు. DJI Neo మనకి మ్యాక్స్ ఫ్లైట్ డిస్టెన్స్ ఎంత వెళ్తుందో చూద్దాం అనమాట. O4 వీడియో ట్రాన్స్మిషన్ తో రన్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఉన్న డ్రోన్స్ అన్ని O4 వీడియో ట్రాన్స్మిషన్, మినీ 4 Pro, Air 3, Avata 2 కానివ్వండి, ఇవన్నీ మనకి O4 వీడియో ట్రాన్స్మిషన్ తో రన్ అవుతున్నాయి. Neo వచ్చేసరికి ఎంత వెళ్తుందంటే 10 kilometers డిస్టెన్స్ అయితే వెళ్తుంది. DJI Neo ప్లస్ ఈ RC-N3 రిమోట్ కంట్రోలర్ యూస్ చేసి 1080p 60 FPS లో మనకి లైవ్ ఫీడ్ అయితే వస్తుంది. ఈ DJI Neo ని మీరు గాగల్స్ 3 అండ్ రిమోట్ కంట్రోలర్ 3 తోటి పేర్ చేసి మీరు యూస్ చేస్తే 1080p 60 FPS లో మనకి లైవ్ ఫీడ్ అయితే వస్తుంది. DJI ఒక మంచి పని అయితే చేసింది. రిమోట్ ఫ్రీ డ్రోన్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ DJI Neo ని మనం కంట్రోల్ చేయాలంటే దీనికి రిమోట్ అయితే అస్సలు అవసరం లేదు. ఒక డ్రోన్ అండ్ బ్యాటరీ ఉంటే సరిపోతుంది. డ్రోన్ ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 6 క్విక్ షాట్స్ అయితే ఉంటుంది. ఆ ఒక్కొక్క దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా అదే మనల్ని షూట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి 2 buttons ఉంది. అంటే ఒకటి క్విక్ షాట్స్ కంట్రోల్ చేయడానికి బ్యాక్ సైడ్ ఉన్న బటన్ ఏంటంటే పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఈ DJI Neo ని మనం ఆపరేట్ చేయాలంటే సింగిల్ డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలంటే నా దగ్గర రిమోట్ కూడా లేదు, నేను ఎలా ఆపరేట్ చేస్తానో చూపిస్తాను. ఆన్ చేసేయాలన్నమాట. సింగిల్ ట్యాప్ అండ్ లాంగ్ ప్రెస్. 6 క్విక్ షాట్స్ మోడ్స్ ఇవి. ట్యాప్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది. ఏ మోడ్ లో ఉన్నాం అనేది. ఇది డ్రోనీ, సర్కిల్, రాకెట్, స్పాట్ లైట్, డైరెక్షన్ ట్రాకింగ్ అంట. సో ఫస్ట్ ఫాలో అనేది ఉంది. సో ఫాలో నేను సెలెక్ట్ చేసుకుంటాను. మన హ్యాండ్ నుండి టేక్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇది టేక్ ఆఫ్ చేయాలంటే ఫేస్ మన సైడ్ ఉండాలన్నమాట. ఇట్లా పెట్టొద్దు. ఇట్లా పెడితే మనల్ని డిటెక్ట్ అయితే చేయదు అనమాట. సో ఇట్లా పెట్టేసి మనల్ని షూట్ అయితే చేయాలి. ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేస్తాను. 2, 1. సో గైస్ ఇప్పుడు నన్ను సెలెక్ట్ అయితే చేసుకుంది అనమాట. ఇప్పుడు ఫాలో మోడ్లో ఉన్నాము. ఒకసారి ఎంత ఫాలో అవుతుందో చూద్దాం మనం. స్లోగా నేను వెనక్కి వెళ్తాను. సో మీరు చూడొచ్చు, నేను బ్యాక్ కూడా వెళ్తాను. ఆటోమేటిక్గా రికార్డ్ అయితే చేసుకుంటుంది. నన్ను క్లియర్ కట్గా ఫాలో అయితే చేస్తుంది. ఎక్కడ నన్ను మిస్ అవుతుందో లేదో చూద్దాం. వావ్, చాలా నీట్గా ఫాలో చేస్తుంది. ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. రిమోట్ లేకుండానే ఒక డ్రోన్ నేను ఆపరేట్ చేస్తున్నాను. ఇది క్రేజీ ఉంది ఫీల్. చూడండి ఎంత బాగుందో. సో చూడొచ్చు నేను ఎట్లా వెళ్తుంటే అట్లా నన్ను ఫాలో అయితే చేస్తుంది. నేను రన్ అయితే చేస్తాను. వావ్, సూపర్. అస్సలు మిస్ అవ్వట్లే. దీంట్లో నుంచి వెళ్తాను. సూపర్. చెట్లకు గుద్దుకుంటుంది అనుకున్నా. క్రేజీ. వావ్, బ్యూటిఫుల్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ట్రాక్ చేస్తుంది. ఎక్సెప్షనల్ అసలు. సో మళ్ళీ వెళ్దాం బ్యాక్. మళ్ళీ ట్రాకింగ్ ఎలా చేస్తా చూద్దాం. భయం అవుతుంది అసలు ఎలా ట్రాక్ చేస్తుందని. సూపర్. వావ్, మామూలుగా లేదు ట్రాకింగ్. క్రేజీగా ఉంది. మీరు సోలో ఫిల్మ్ మేకర్ అయితే మీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అనమాట DJI Neo. మీకు ఎవ్వరు అవసరం లేదు షూట్ చేయడానికి. ఇంత బాగా షూట్ చేస్తుంది చూడండి. ఇందాక ఫాలో మోడ్ తీసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డ్రోన్ ఉంది. డ్రోన్ అయితే చేస్తున్నాను. చూడండి. సో డ్రోన్ ఎంత వెళ్తుంది? మన 4 meters అని చెప్పింది. చూద్దాం, అంతే అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు రికార్డ్ అయింది కదా. సో సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు కూడా రికార్డ్ చేస్తుంది. సో ఇది డ్రోని. నెక్స్ట్ మనకి ఏముందంటే సర్కిల్ ఉంది. వెళ్ళింది బ్యాక్ వెళ్తూ నన్ను సర్కిల్ చేస్తుంది. సో చూసారా కదా గైస్. సార్ ఆబ్స్టికల్స్ ఏం లేవు కదా. చాలా స్లోగా వెళ్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఫీచర్స్ ఉంటుందని. అసలు రిమోట్లో లేదు మన చేతిలో. ఆటోమేటిక్గా దానికి అదే పని చేసుకుంటుంది. సో
సింపుల్. నెక్స్ట్ ఏంటంటే రాకెట్ ఉంది. ఈ రాకెట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం. మీటర్స్ వెళ్ళాలనేది మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను యాప్ జోలికి అస్సలు వెళ్ళలేదు. యాప్లో వెళ్ళకుండానే మొత్తం డ్రోన్లో డిఫాల్ట్ సెట్టింగ్స్లోనే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ మొత్తం కస్టమైజ్ చేసుకోవాలంటే యాప్లోకి వెళ్ళి మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు వెళ్ళే ముందు రికార్డ్ చేసింది అదే రాకెట్ పక్కన మనకి ఒక ఐ సింబల్ ఉంది, అది స్పాట్ లైట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ స్పాట్ లైట్ అంటే ఏంటంటే మనల్ని లాక్ చేసేస్తుంది అనమాట. అంటే సబ్జెక్ట్ని లాక్ చేసిన తర్వాత మనం ఎటు మూవ్ అవుతే కెమెరా కూడా అటే మూవ్ అవుతుంది, కానీ డ్రోన్ మూవ్ అవ్వదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. స్పాట్ లైట్ యాక్టివేట్ అయింది. సో చూసారు చూడండి. ఇప్పుడు నేను ఎటు వెళ్తే అటు ఫ్రేమ్ చేసుకుంటుంది, అంటే నన్ను లాక్ చేసి పెట్టేసుకుంటుంది. నన్ను అసలు అంటే లాక్లో నుంచి తీయదనమాట. లాక్ కరెక్ట్గా లాక్ చేసి పెడుతుంది. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా ట్రాక్ చేస్తుంది చూద్దాం. మళ్ళీ లాక్, ఎంత స్పీడ్గా లాక్ చేస్తుంది. నైస్, చాలా స్పీడ్గా లాక్ అయితే చేస్తుంది. సబ్జెక్ట్ని వదలట్లేదు. సూపర్. అసలు ఇంత డిస్టెన్స్లో ఉన్నా కూడా లాక్ అయితే చేసి పెట్టింది. ఇది చాలా బాగుంది. ఇంకా దూరం వెళ్తాను ఈ ఇంకా లాక్ అయితే చేసింది అనమాట. ఇది బాగుంది. బట్ ఐ హోప్ ఇదంతా వీడియో రికార్డ్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఫస్ట్ టైం కదా, వీడియో రికార్డ్ అవ్వాలి. వీడియో రికార్డ్ అవ్వకపోతే అంత వేస్ట్ అయిపోతుంది. సో ఇది గైస్ స్పాట్ లైట్. సో గైస్ ఇప్పుడు నేను డైరెక్షన్ ట్రాక్ అయితే పెట్టాను, నన్ను ఫ్రంట్ నుంచి ఫాలో అయితే చేస్తుంది. సో ఇప్పుడు వ్లాగ్ అయితే ఇలా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను కదా, సో ఇలా మీరు వ్లాగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు వింటున్న మీరు ఆడియో ఏంటంటే డైరెక్ట్ ఆ డ్రోన్ తోటి మీరు ఆడియో అయితే వింటున్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా ఉంది సేమ్ నా మైక్ 2 డీజే మైక్ 2 కూడా ఆడియో ఉంది. మీరు ఆడియో రికార్డ్ చేయాలనుకుంటే ఈ డీజే నియోలో ఫోన్ లో రికార్డ్ అవుతుంది అనమాట. ఇది ఐఫోన్ ఆడియో. డీజే నియో ఇప్పుడు ఫుటేజ్ రికార్డ్ చేస్తుంది కదా, దాంతో మర్చ్ చేస్తుంది. మీరు ఇలా కూడా వ్లాగ్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. హే ఫ్లై, డ్రోనీ, జస్ట్ మీరు హే ఫ్లై అని చెప్పేసి ఏదైతే షార్ట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ షార్ట్ పేరు చెప్తే చాలు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూస్తున్నారు కదా, క్వాలిటీ చూడొచ్చు కదా మీరు. ఇదంతా 4Kలో రికార్డ్ అవుతుంది. సో ఫాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ చేస్తుంది. ఎక్కడ మనకి సబ్జెక్ట్ మనల్ని వదలట్లేదు. సో చాలా క్లీన్గా ఫాలో చేస్తుంది. సో ఇందులో అది బాగా నచ్చింది నాకు. ఇంత విండ్ వచ్చినా కూడా అది స్టెబిలిటీగానే ఉంటుంది, అస్సలు కదలట్లేదు. సో మీరు ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఎంత బాగా అది మనల్ని కంట్రోల్ చేస్తుందో. ఈ డీజే నియోని మనము హ్యాండ్ ల్యాండ్ చేయాలంటే డ్రోన్ కింద మనం చేయి పెడితే చాలు ఆటోమేటిక్గా దానికి అర్థమైపోతుంది ల్యాండ్ అవ్వాలని. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ల్యాండ్ అయిపోయింది చూసారా. జస్ట్ హ్యాండ్ పెట్టినాను, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ల్యాండ్ అయితే అయిపోయింది. డీజే నియోకి మల్టిపుల్ కంట్రోల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. నియోని మనం కంట్రోల్ చేయాలంటే ఇన్ని డివైసెస్ అయితే ఉన్నాయి, అంటే రిమోట్ కంట్రోలర్స్ అండ్ గాగుల్స్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ గాగుల్స్ ఏ మోడల్స్ కంట్రోలర్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ నియోని కంట్రోల్ చేయాలంటే ఎలాంటి కంట్రోలర్ అయితే మనం అవసరం లేదు. ఓన్లీ ఈ డ్రోన్ ఒక్క దాంతో మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దీని మీద ఉన్న బటన్స్ తోటి. ఇక్కడ ఫిజికల్ బటన్ ఉంది. సో దాంతో మనం ఏ మోడ్ కావాలో ఆ మోడ్ సెలెక్ట్ చేసుకొని మనము ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే డీజే ఫ్లై యాప్ తోటి మనము జస్ట్ ఫోన్ తోటి కనెక్ట్ చేసుకొని డీజే నియోని మనం ఫ్లై అయితే చేసుకోవచ్చు అనమాట. థర్డ్ ఆప్షన్ ఏంటంటే వాయిస్ కంట్రోల్. హే ఫ్లై అనేది మనము ఒక కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ గా మనం ఏవైతే తీయాలనుకుంటున్నామో క్విక్ షాట్స్ మోడ్స్ అవన్నీ డ్రోన్ మనకి తీసి పెడుతుంది అనమాట. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే RCN2 రిమోట్ కంట్రోలర్. సో దీనిలానే ఉంటుంది అనమాట, సెకండ్ జనరేషన్ RCN2 రిమోట్ కంట్రోలర్ ఇది. ఫిఫ్త్ ఆప్షన్ ఏంటంటే RCN3. సో ఇది RCN3 రిమోట్ కంట్రోలర్. డీజే నియో కొంటే మనకి దీంతో పాటు ఇది వచ్చింది అనమాట. ఇది కూడా మన ఫోన్ కనెక్ట్ చేసి ఆపరేట్ అయితే చేయొచ్చు. సిక్స్త్ ఆప్షన్ ఏంటంటే డీజే RC2. దీంతో కూడా మనం పే చేసుకొని డీజే నియోని మనం ఫ్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సెవెంత్ ఆప్షన్ ఏంటంటే గైస్ ఇప్పుడు FPV రిమోట్ కంట్రోలర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. ఈ నియోని మనము డీజే గాగుల్స్ 3 తో పేర్ చేసి అండ్ మోషన్ కంట్రోలర్ 3. సో ఈ రెండు యూస్ చేసుకొని మనం డీజే నియోని అయితే ఫ్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎయిత్ ఆప్షన్ ఏంటంటే గాగుల్స్ 3 పేర్ చేసి అండ్ రిమోట్ కంట్రోలర్ FPV 3 పేర్ చేసి మనం నియోని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంత కంపాటిబిలిటీ అయితే ఉంది. ఇలాంటి కంపాటిబిలిటీ ఏ డ్రోన్ కి డీజే లైనప్ లో లేదు. సో ఇన్ని రకాలుగా మనము కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. గైస్ దీంట్లో నాకు ఒక చిన్న డౌన్ గ్రేడ్ ఏంటంటే జనరల్ గా D-Log M అనేది అన్ని డ్రోన్స్ అయితే ఇస్తూ వస్తుండనమాట డీజే వాడు. లైక్ మినీ 3 Pro గానీ లేదంటే మినీ 4 Pro గానీ అవాటా 2 గానీ అవాటా 1 లో D-Cine లైక్ ఇచ్చాడనమాట. దీంట్లో కనీసం D-Log M ఇవ్వకపోయినా D-Cine లైక్ ఇచ్చిన మనం కలర్ గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఆ ఒక్కటే అయితే ఇవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది ఇది ఒక్కటే. ఎందుకంటే D-Log అనేది ఇచ్చిన మన ఫుటేజ్ ని ఏ కండిషన్స్ లో తీసినా మనం కలర్ గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం కలర్ గ్రేడ్ మన ఫుటేజ్ కి యాడ్ అయినా అది మంచి లుక్ అయితే ఇస్తుంది సోషల్ మీడియా కానీ లేదంటే ఏదైనా మంచి కంటెంట్ చేసినప్పుడు కానీ. సో దీంట్లో ఏంటంటే స్టాండర్డ్ ప్రొఫైల్ అనమాట, నార్మల్ ఒకటే ఉంది. D-Log
లేదు, HLG లేదు, D-Log M లేదు, ఏది లేదు. మీరు కలర్ గ్రేడ్ అయితే దీంట్లో చేసుకోవడానికి వీల్లేదు గైస్. బట్ దీంట్లో డ్రాబ్యాక్ అనిపించింది, ఒకవేళ SD కార్డ్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము రిమోట్ ఏరియాస్ లో మనం షూట్ కి వెళ్ళాం, లేదంటే ఒక హిల్ సైడ్ లేదంటే ఒక కంట్రీ సైడ్ షూట్ వెళ్ళినప్పుడు డ్రోన్ అనేది ఫ్లై చేస్తాము. డ్రోన్ ఏదైనా గాల్లో ఎగిరిపోయినా లేదంటే క్రాష్ అయినా మనం తీసిన ఫుటేజ్ మనకు కావాలంటే మనం తీసుకోలేమన్నమాట. అది ఏంటంటే SD కార్డ్ ఉంటే ఇమీడియట్ గా బ్యాకప్ చేసుకుని మళ్ళీ SD కార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఆ ఫుటేజ్ పోతే పోయింది అనుకునేటోళ్ళం. బట్ దీంట్లో ఏంటంటే మొత్తం షూట్ చేసేసాకనే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫుటేజ్ టైప్ సి నుంచి మన సిస్టమ్ కి. బట్ ఇది ఒక డ్రాబ్యాక్ అనిపించింది. ఒకవేళ SD కార్డ్ ఉంటే అవాటో లాగా అది బాగుండేది. సేఫ్టీ గురించి అయితే మాట్లాడుకుందాం. DJI Neo లో మనకి సేఫ్టీ అనేది అవాటోలో ఏంటంటే బ్యాక్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మనకి సెన్సర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఓన్లీ డౌన్వర్డ్ విజన్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అనమాట. నాకేమనిపించింది అంటే ఫ్రంట్ సైడ్ ఉంటే బాగుండు అనిపించేది సెన్సర్స్. ఎందుకంటే డ్రోన్ ఎలా మూవ్ అవుతుంది, ఫ్రంట్ సైడ్ నుంచే మూవ్ అవుతుంది. సో ఫ్రంట్ సైడ్ ఏ ఆబ్స్టికల్ ఉన్నా డిటెక్ట్ చేసి బ్రేక్ అవుతే బాగుండు అనిపించింది. సో గైస్ ఇప్పుడు నేను నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటాను. ఈ DJI Neo ఎవరు అయితే పర్చేస్ చేయాలి, అందరూ ఏమనుకుంటున్నారు ఇది ఒక బుడ్డి డ్రోన్, ఒక పిల్ల బచ్చ డ్రోన్, అంటే చిన్నపిల్లలు ఆడుకునే డ్రోన్ అనుకుంటున్నారేమో. బట్ ఇది అలాంటి డ్రోన్ అయితే కాదు. అవాటా 2లో మాన్యువల్ మోడ్ అయితే ఉందన్నమాట, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాన్యువల్ మోడ్. FPV పైలట్ అవ్వాలనుకుంటే దీనిలో మాన్యువల్ మోడ్ మాస్టర్ చేస్తే చాలు, ఇంతవరకు అదే అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు అవాటా వైపు వెళ్ళాలనుకుంటే ఇంతకు ముందు మీరు DJI 8.3 కానీ లేదంటే 8.2s కానీ లేదంటే మినీ 4 Pro కానీ ఇవన్నీ డ్రోన్స్ మీరు ఫ్లై చేసి వచ్చారు కదా. సో దాని నుంచి మీరు అవాటా మాన్యువల్ మోడ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తా అంటే మీరు డైరెక్ట్ గా అవాటాకి వెళ్ళారనుకోండి హ్యూజ్ లాస్ అవుతుంది. ఒకవేళ మీరు మాన్యువల్ మోడ్ లో ఫ్లై చేసినా లేదంటే మీకు ఫ్లై చేయడం రాకపోయినా మీకు ఈ డ్రోన్ అనేది మీకు చాలా లాస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అంత లాస్ మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే మీరు ఈ DJI Neo తీసుకోండి. ఈ Neo తీసుకుంటే మీకు ఏమవుతుందంటే తక్కువ బడ్జెట్ ఉంటుంది, 50,000 లోపలే ఉంటుంది. మీరు అందరు అఫోర్డ్ చేయొచ్చు ఆ అమౌంట్. మీరు తీసుకొని మీరు మాన్యువల్ మోడ్ ఫ్లై చేయడం నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా లాస్ జరిగినా ఏదైనా క్రాష్ అయినా క్రాష్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే దీనికి ఫుల్ కవరేజ్ ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఎక్కడ ఇబ్బంది అయితే అవ్వదు. ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే సెకండ్ పాయింట్, మీరు ఒకవేళ ఫోటోగ్రాఫర్స్ అయితే లేదంటే మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే మీరు సోషల్ మీడియా కోసం తీసుకోండి, లేదంటే పర్సనల్ కోసం తీసుకోండి. ఇది మాత్రం ఏంటంటే ప్రొఫెషనల్ కంటెంట్ మాత్రం ఇది యూజ్ అవ్వదు. ఎందుకంటే అంత మంచి క్వాలిటీ కూడా ఇవ్వదు. ఎందుకంటే ఇది 1/2 ఇంచ్ సెన్సార్, ఇది 1/1.3 ఇంచ్ సెన్సార్. సో ఆబ్వియస్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది క్వాలిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రావెల్ బ్లాగర్ అనుకోండి, వేరే పర్సన్ ఉండాలి మన పక్కన, వాళ్ళు షూట్ మనకు చేస్తే మనకి మంచి కంటెంట్ వస్తుంది అని అనుకుంటారు. బట్ ఏంటంటే DJI Neo ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ డ్రోన్ లాగా ఉంటుంది అనమాట. మీకు అంటే మిమ్మల్ని మీరు వ్లాగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే కెమెరా చూసేదంతా దీంట్లో కనిపిస్తుంది. మైక్ ఆన్ చేసుకొని మీరు మాట్లాడేదంతా ఇందులో రికార్డ్ అయ్యే వీడియోలో ఆడియో కూడా వచ్చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ప్లేస్ చూపించాలనుకున్నా మీరు ఇందులో రికార్డ్ చేసుకొని మీరు కంటెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి అడ్వాంటేజ్. DJI Neo మన దగ్గర స్టాక్ ఉంది. మీకు డ్రోన్ కావాలనుకుంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఎవరైతే డ్రోన్ ఎంతూసియాస్ట్ ఉంటారో వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంకా నేను మర్చిపోతే టాపిక్స్ అవి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. బాయ్.